Hello guys, welcome back to my channel. ఏంటి మమ్మీ ఎవడు? Hey guys, it's your name is Siddharth. So we are going to discuss about TCC, Technical Examination Certificate course. సో ఈ రోజు హయ్యర్ గ్రేడ్ లోయర్ గ్రేడ్ మనకు వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్ ఉంది గైస్. సో దానికోసమని వాటర్ తీసుకొచ్చిన. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో వెరీ సింపుల్ గా గైస్, మీకు ఈజీగా వీడియో కూడా లాంగ్ చేయకుండా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. చలో మరి ఇప్పుడు మనం ఫస్ట్ స్టిల్ లైఫ్ పెయింటింగ్ కి తీసుకెళ్లాల్సిన ఆబ్జెక్ట్స్ ఏంటంటే, ఒక గ్లాస్ తీసుకెళ్ళండి గైస్. గ్లాస్, వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ మనము బ్రష్ క్లీన్ చేయడం కోసము, సో కలర్స్ డిప్ చేసుకోవడం కోసం. సో ఇంకా మనము తీసుకోవాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ప్యాలెట్ అండ్ బ్రషెస్ గైస్. బ్రషెస్ లో వచ్చేసి ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకోండి, రౌండ్ బ్రషెస్ ఒకటి తీసుకోండి. సో ఇంకా 1 2 3 నంబర్ స్మాల్ బ్రషెస్ కూడా తీసుకోండి గైస్. ఓన్లీ రౌండ్ బ్రషెస్ తీసుకోండి. ప్యాలెట్ కూడా గైస్. సో ఇంకా మనకు వచ్చేసి గైస్, నేనైతే వాటర్ కలర్స్ క్యామిల్ బ్రాండ్ వాడతా గైస్. సో వాటర్ కలర్స్ కూడా తీసుకెళ్ళండి, మీ దగ్గర ఏది ఉంటే అవి తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ ఇంకొచ్చేసి మనము ఒక క్లాత్ తీసుకెళ్ళండి గైస్, మర్చిపోకండి, ఎందుకంటే మనం బ్రషెస్ క్లీన్ చేసుకోవడం కోసం. సో ఇంకా డైలీ తీసుకెళ్తున్నట్టు ఒక పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్ తీసుకెళ్ళండి గైస్. చలో ఇప్పుడైతే మనం డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మనం అయితే ఇప్పుడు చెయ్యబోయే డ్రాయింగ్ స్టిల్ లైఫ్ పెయింటింగ్ ఇదే ఆబ్జెక్ట్స్ గైస్. సేమ్ హయ్యర్ గ్రేడ్ లో లోవర్ గ్రేడ్ లో ఇట్లనే పెడతారు. సో మనం రీసెంట్ గా చేసిన ఆబ్జెక్ట్ లెక్కనే దీనికి ఫస్ట్ ఆబ్జెక్ట్ అవుట్లైన్ వేసుకోవాలి, దాని తర్వాత వాటర్ కలర్స్ చేయాలి గైస్. చలో ఇప్పుడైతే ఆబ్జెక్ట్ అవుట్లైన్ తీసుకుందాం. చలో మరి. సో గైస్, ఎప్పుడైనా మనము ఆబ్జెక్ట్ పెద్దగానే డ్రా చేయాలి గైస్. సో ఓన్లీ అవుట్లైన్ వేసుకోండి, స్మాల్ చిన్నగా డ్రా చేయకండి గైస్. చలో స్టార్ట్ చేయాలి. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow till I find out. ఇట్లా కంప్లీట్ చేసుకోండి గైస్. మీరు కూడా జస్ట్ అవుట్లైన్ వేసుకోరా. సో చలో ఇప్పుడైతే వాటర్ కలర్ చేద్దాం గైస్. చలో మరి. సో గైస్, మనకైతే స్టీల్ ఆబ్జెక్ట్ అయితే పక్కా 100% పెడతారు గైస్. గ్లాస్ అన్న ఏదన్నా ఒకటి పెడతారు. ఇంకా దీనికి ఎలా షేడింగ్ చేయాలో నేను చెప్తా గైస్. సో మనం అయితే బ్లాక్ కలర్ తో చేయాలి గైస్. దాంట్లోనే వాటర్ తీసుకొని ఎక్కువ మీడియం మీకు అనిపిస్తుందా మిడ్ వాల్యూ, దానికి ఎక్కువ వాటర్ తీసుకోవాలి, తక్కువ బ్లాక్ తీసుకోవాలి. సో ఇదైతే మనం దీనికి యూజ్ చేస్తాం కదా. సో దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ గ్లాస్ కి. సో టమాటాకి వచ్చేసి రెడ్. సో దీనికి వచ్చేసి బ్రౌన్ గైస్. సో 4 కలర్స్ అయిపోయింది. సో దీంట్లో మనకు న్యాచురల్ స్టిక్ కనిపించాలంటే ఏం చేయాలంటే, మీకు కనిపిస్తున్న వైట్ హైలైట్స్ ఉంటాయి కదా, సో వాటికి అసలు ఆ స్పేస్ లో మనకు ఏమంటారు, ఈ వైట్ హైలైట్ కనిపిస్తుంది కదా, ఈ స్పేస్ లో ఏం చేయాలంటే మీరు కలర్ అసలు స్ప్రెడ్ చేయొద్దు అక్కడ. అది న్యాచురల్ గానే అక్కడ కలర్ వేయకుండా వదిలేయాలి వైట్. మనం దీంట్లో వాటర్ కలర్స్ లో వైట్ కలర్ యాడ్ చేయలేము గైస్. సో న్యాచురల్ గా వదిలేస్తే ఏమైతుందంటే అది చాలా రియలిస్టిక్ కనిపిస్తుంది. ఇంకా మీడియం వాల్యూస్ సేమ్ లైట్, ఫస్ట్ లైట్ టు డార్క్ వెళ్ళండి గైస్. సో హైలైట్ అయితే వదిలేస్తే మనకు రియలిస్టిక్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తా గైస్, చూడండి. సో గైస్, ఇలా లైట్గా ఎరేజ్ చేసుకోండి గైస్, మీకు కనిపించేటట్టు. సో యాక్చువల్లీ నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇట్లా పిక్ తీసుకున్నా గైస్, పిక్ తీసుకొని చేస్తున్నా. సో మీరు ఏం చేస్తారంటే, యాక్చువల్లీ మనకి ఎగ్జామ్ పేపర్లో మనకిచ్చే ఆన్సర్ షీట్ జిఎస్ఎం తక్కువ ఉంటుంది గైస్. 100 to 150 జిఎస్ఎంఏ తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ కలర్స్ మనం 300 జిఎస్ఎంలో చేస్తే చాలా సూపర్ వస్తుంది వర్క్. సో ఇప్పుడు 150 జిఎస్ఎం కదా. సో ఎక్కువ వాటర్ ఎక్కువ స్ప్రెడ్ చేసిన, మళ్ళీ దాంట్లో ఎక్కువ లేయర్స్ వేసిన ఏమవుతుందంటే మనకు పేపర్ అనేది దగ్గరగా అది ముద్ద లెక్క బయటికి వచ్చేస్తుంది గైస్. సో చూసి నిదానంగా మంచిగా వేయండి గైస్. చాలా గైస్, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ కావాల్సిన బాటిల్కి బ్లాక్, గ్లాస్ గ్రీన్, టమాటాకి రెడ్, దీనికి బ్రౌన్. సో ఈ కలర్స్ అన్నీ మనము ప్యాలెట్లో వేసుకుందాం, దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. చలో.
Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. సో గైస్ సేమ్ ఇప్పుడు నేను టమాటా వేసిన చూడు ఇక్కడ. సో ఇలానే వేయాలి గైస్, అంతే. చలోనా లైట్ టు డార్క్ వచ్చేయండి. చలో మరి ఇప్పుడు మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ వేస్తారు. చలో చూసేయండి గైస్. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regret. సో గైస్ ఫైనల్ అయితే వర్క్ అయితే అయిపోయింది గైస్. సో సేమ్ ఇంతే గైస్, ఏముండదు, డార్క్ మీడియం లైట్ అంతే గైస్. 3 టోనల్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకైతే అవుట్పుట్ వచ్చేస్తుంది గైస్. సో ఐ హోప్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎగ్జామ్ రాసిన మీ ఫ్రెండ్కి షేర్ చేయండి గైస్. ఆల్ ద బెస్ట్ అందరికి.